ఈ 1వ తారీఖున మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా లేదా తీరని కోరిక ఉన్నా కానీ ఈ 1వ తారీఖు మీ ఇష్ట దైవం ముందు, అంటే ఏ దేవుడైనా పర్వాలేదు, ఆ దైవం ముందు కూర్చొని మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటూ ఒక చీటీలో ఆ సమస్యని రాసి, అంటే ఒక తెల్లటి కాగితంలో మీ సమస్యని రాసిన తర్వాత ఆ దేవుడి ముందు, మీ యొక్క ఇష్టదైవం ముందు, పాదాల ముందు ఉంచి మీ సమస్యని చెప్పుకొని ఒక చిన్న దీపారాధన చేయండి. ఆ తర్వాత మీ ఇష్టదైవం యొక్క మంత్రాన్ని పఠించాలి. 108 సార్లు కూర్చొని పఠించాలి. ఇది రేపు 1వ తారీఖు నుండి రాబోయే పౌర్ణమి వరకు, అంటే మీ ఇష్టదైవం ఆంజనేయ స్వామి అనుకోండి, హనుమాన్ చాలీసని ప్రతిరోజు రాత్రి కూర్చొని పఠించడం అన్నమాట. లేదు అంటే అమ్మవారి ఇష్టం అనుకోండి, లలితా సహస్రనామాన్ని పఠించాలి. ఈ విధంగా ఇష్టదైవాన్ని ఆరాధించండి. ఆఖరిగా ఆ ఉత్తరాన్ని